డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. మేము అధికారంలోకి రాగానే టీడీపీ వాళ్ళందరినీ నరికవతల బారేస్తాం అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బహిరంగ సభలోనే ఆయన మైకు పుచ్చుకొని మాట్లాడుతూ ఉంటే ఇదంతా దేనికి సంకేతం, దేనికి నిదర్శనం? ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి పోలీసుల బట్టలోడదీస్తాం అని ఆయన పాటికి ఆయన మాట్లాడుతూ ఉంటే కారుమూరి నాగేశ్వరరావు ఇదిగో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి వచ్చినప్పుడు పెద్దిరెడ్డి ఈయనకి ఏం చెప్పాడో చెబుతూ ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసే పనులన్నీ మనకే ఉపకరిస్తాయి, మనం తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాము, వచ్చినప్పుడు మనమేంటో చూపిస్తామని ఆయన చెప్పాడు అని అంటే ఈయన ఇంకొక ఆకు ఎక్కువే తిన్నాడు. తిని బహిరంగ సభలోనే గుంటూరు దగ్గర హాఫ్ మార్క్ పెట్టాడు. గుంటూరు దగ్గర నుంచి గుంటూరు యువతల అంటే ఆయన వైపు, ఆయన ఉన్న వైపు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, ఈ విశాఖ, ఈ జిల్లాల్లో ఉన్న టీడీపీ నాయకులు మొత్తాన్ని ఇళ్లల్లోంచి లాక్కొచ్చి కొడతారంట. గుంటూరు అవతల అంటే ప్రకాశం, నెల్లూరు, మరి ఇక రాయలసీమ అవతల ఉన్న నాయకులు మొత్తాన్ని నరికవతల బాడేస్తారంట. ఇది ఒక మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు అంటే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసహనం ఏ రేంజ్లో ఉంది చూసుకోవాలి మనం. పార్టీ కుదేలైపోయింది, 11 సీట్లకే పరిమితం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా విపరీతమైన కృషి చేస్తూ ఉన్నాడు. ఇక పార్టీలో నుంచి పక్క పార్టీలకి వలస వెళ్ళే వాళ్ళందరినీ కాపాడుకోవటానికి కానీ, లేదు పార్టీలో ప్రక్షాళన చేయటానికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళందరినీ క్వార్టరీలోంచి కూడా తొలగించేసేటట్టు గెటౌట్ అన్నాడనే కొన్ని వార్తలు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పార్టీ సమన్వయకర్తగా మరొక సతీష్ కుమార్ రెడ్డి అనే పులివెందులకు సంబంధించిన మరొక రెడ్డి గారిని తీసుకొచ్చి ఆ సమన్వయకర్తల ఈ పోస్టులో నియమించడానికి చూస్తూ ఉన్నట్టుగా కొన్ని సమాచారం బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు అసలు లాక్కొచ్చి కొడతాం, ఇళ్లల్లోంచి బయట పడేసి దొర్లిస్తాం, అవతల ఉన్న వాళ్ళందరూ నరికేస్తాం, ఇలాంటి పనులే చేస్తే ఇప్పుడు ఇలాంటి పనులన్నీ టీడీపీ చేస్తున్నట్టుగాను రెడ్ బుక్ రాజ్యాంగం ఏదో నడుస్తుంది, రెడ్ బుక్లో లోకేష్ ఈ పని ఆ పని అని చెప్పిన వాటన్నిటికీ మేము తిరిగి రిటార్ట్ చూపిస్తామని అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారండి. 2019 నుంచి 24 లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మీ పార్టీ చేసిన దురాగతాలు మొత్తాన్ని టీడీపీ నాయకులు వాళ్ళ మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు ఎందుకు అరెస్ట్ కావటం లేదు, అసహనంతో అసలు అధిష్టానాన్ని నిందించే స్థాయిలో టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. దానంతటి కారణం ఎవరు? మీరు కదా. సరే టీడీపీ వాళ్ళని వదిలేసేయండి, మాలాంటి న్యూట్రల్ పర్సన్ని, మీడియా పీపుల్ను కూడా మీరేం వదిలిపెట్టారు? వాళ్ళ మీద కూడా కేసులు కట్టి రంగనాయకం లాంటి వృద్ధురాలని సైతం ఆవిడని సిఐడి ఆఫీస్ చుట్టూతా తిప్పి నానా యాగి గోలా చేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళందరినీ కూడా ఇళ్లల్లోంచి బయటకు కూడా రాకుండా తాళ్ళు కట్టేయటం, ఆయన బస్సు మీద రాళ్ళు వేయటం. అప్పట్లో ఉన్న డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కూడా ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చింది, వాళ్ళ సహనాన్ని అలా చూపించారు, వాళ్ళ వ్యతిరేకతను అలా చూపించారు అనే పోస్కోలు కబుర్లు చెప్పటం. ఇక అమరావతిని చంపేయటం కోసం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం ఎత్తుకొని రాగానే అమరావతి రైతులను మొత్తాన్ని నిందించేసి పెయిడ్ ఆర్టిస్టులు అంటాం. ఇవన్నీ కాకుండా గోరంట్ల మాధవ్ కావచ్చు, అనంతబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ గుడ్డలోడ తీసుకొని ఊరు ముందు తిరగటం, వీడియోలు తీసి ఆడవాళ్ళకి పంపించి అవహేళన చేయటం, దీని అంతటి మీద పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవటం. ఇక అనంతబాబు అయితే మరొక ఆకు కూడా ఎక్కువ చదివి తన డ్రైవరుని నెట్ట నిలువున ఆయనే చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన మహాగణుడు. అతను కూడా ఏమాత్రం మీరు దండించకుండానో పార్టీ నుంచి దూరం పెట్టకుండానో వాళ్ళందరినీ పెట్టుకున్న పాపానికి ఈ రోజున టీడీపీ నాయకులందరూ మీ మీద కత్తిగట్టారు. ఈయన మరి మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ టీడీపీ నాయకులందరూ ఏదో వాళ్ళని ఈ కారుమూరి నాగేశ్వరరావు అనే బతిమిలాడారు కాబోలు, మేమంతా ఇప్పుడు చేస్తున్నదంతా మాకేం సంబంధం లేదు, మీరు మా మీద కక్ష్యం పెట్టుకోకండి అంటే పెట్టుకోకుండా ఎలా ఉంటాం? ఇవన్నీ చేసి మేము అధికారంలోకి వచ్చినాక మీరు ఇళ్లల్లో ఉండగలుగుతారా అనే ప్రశ్న కూడా మరి ఈయన వేస్తూ ఉన్నాడంటే ఈయన సభ పెట్టడం ఏదో ఈ జిల్లాకు పెద్ద చంపపెట్టు అనే మాటలు కూడా మాట్లాడుతుంటే సభ ఎవరు పెట్టుకోమన్నారు? మీరు పెట్టింది ఆత్మీయ సమావేశం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా మీకు కొంత శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ శాతం ఓట్లలోకి ఉన్న ప్రజలు కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి సమావేశానికి వస్తే మందిని చూడంగానే పెట్టిరేగిపోయి, ఇంతకు ముందు కూడా ఈయన మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఈయన నోరేమంత మంచిదిగా ఉందా? మాకు వరద సాయానికి మీరేం చర్యలు తీసుకుంటారు, మాకేం చేయలేదు అని అక్కడున్న రైతులు వాపోతూ ఉంటేను ఈయన ప్రశ్నిస్తూ ఉంటేను ఎర్రిపప్పలు అని మాట్లాడేశాడు. ఆ తరువాత దాన్నేదో మసిబూసి మారేడుకాయ చేయటానికి ఎర్రిపప్ప అంటే బుజ్జి కన్నా చిట్టి నాయన అన్నట్టుగా ఉంది. అది కూడా ఒక పదం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేసి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడేసి అవినీతి మొత్తాన్ని, ప్రజల సొమ్ము మొత్తాన్ని దిగమింగేసి లిక్కర్ కుంభకోణం, ఇసుక కుంభకోణం చెయ్యనిది ఏ ఏరియా మిగిలిపోయింది మీ హయాంలో? వీటన్నిటి ద్వారానే మరి ప్రజలు మీకున్న 151 సీట్లలో 11 సీట్లు మాత్రం మిగిల్చారు. కూటమికి 164 వచ్చినాయి అని అంటే మీలాంటి వాళ్ళ వల్ల కాదా కారణం? మళ్ళీ తిరిగి మీరు అయ్యే మాటలు మాట్లాడుతుంటే ప్రజలు ఏం చేస్తారు? మిమ్మల్ని గట్టిగా గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళని చచ్చిన అసెంబ్లీకి పోనీయకూడదు అని గట్టిగా ఒట్టేసుకుంటారు. ఈ విషయం ప్రజల్లో ఎలాగుంటే మరి టీడీపీ నాయకులు ఇంకా 4 సంవత్సరాల పాటు అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు మాత్రం మెదలకుండా ఊరుకుంటారా? అసలు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు మాసుని రెచ్చగొట్టే ప్రయత్నాలన్నీ చేస్తున్నందుకు మీ మీద ప్రత్యేకంగా కేసు బుక్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ పోసాని కృష్ణమురళియో వల్లభనేని వంశీయో మరి నందిగాం సురేషో ఇలాంటి వాళ్ళందరూ ఒకసారి జైలు బాగా తిరిగి ఏదో కొంత వెసులుబాటు కలగటంతో బెయిల్ రావడంతో వాళ్ళు బయటకు వచ్చారు తప్ప మళ్ళీ ఈ జైళ్ళన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిండిపోయేటానికి ఇలాంటి వ్యాఖ్యలు కారణం కాదా? మీరు మాట్లాడిన మాటలకి రెచ్చిపోయిన మీ కార్యకర్తలు ఏదైనా దురాగతం చేస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళ మీద పడుతూ ఉన్నారు అని. మీరు కనీసం న్యూట్రల్ పీపుల్ని, ప్రజలను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మీద సైతం కేసులు బుక్ చేస్తే వాళ్ళు కూడా ఎలాగైనా సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి జగన్మోహన్ రెడ్డికి ఈ కారుమూరి లాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అని ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్న బట్టి ఇప్పుడు దాకా వచ్చున్నారు. ఇంకా కూడా మీ బుద్ధి మారకపోతే ఇక చేసేదేమీ లేదు, వెనకటి సామెత గుర్తు తెచ్చుకోవటం తప్ప. కుక్క తోక పట్టి గోదావరి ఈదిన ఆ తోక వంకరే కానీ సాఫ్ అవుతుందా అని చెప్పినట్టు మీ బుద్ధి ఏ రోజుకి మారేటట్టుగా ఏమి కనిపించటం లేదు. అసలు ఆ ఉన్న 11 సీట్లు కూడా ఓష్టం కొట్టిపోయేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.